ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం సామెతల గ్రంథంలోనే అత్యంత శక్తివంతమైన మరియు ప్రతి కుటుంబానికి ఎంతో ఆదరణను ఇచ్చే ఒక అద్భుతమైన వాగ్దానం. ఈ లోకంలో భయం అనేది మనుషులను బలహీనపరుస్తుంది, కానీ దేవుని పట్ల ఉండే భయం మనిషికి అసాధారణమైన శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అని ఉంది. లోకంలో చాలా మంది భవిష్యత్తును గూర్చి, రేపటి అవసరాలను గూర్చి ఎంతో భయపడుతూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుని మాటలకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి హృదయంలో ఒక ధైర్యం పుడుతుంది. ఈ ధైర్యం అహంకారం వల్ల వచ్చేది కాదు. నన్ను సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసం వల్ల వచ్చేది. ఈ దైవిక ధైర్యం ఉన్న వ్యక్తి ఎలాంటి కష్టాలనైనా, సవాళ్లనైనా నెగ్గుకు రాగలడు. ఉదాహరణకు, ఇజ్రాయెల్ సైన్యమంతా గొల్యాతును చూసి భయంతో వణికిపోతున్నప్పుడు చిన్న బాలుడైన దావీదు మాత్రం ఏమాత్రం భయపడలేదు. అతని ధైర్యానికి కారణం అతని శారీరక బలం కాదు, సర్వాధికారి అయిన దేవునిపై ఉన్న అచంచలమైన విశ్వాసం మరియు ఆయన పట్ల గల భయభక్తులు. అలాగే రాజశాసనాన్ని ఉల్లంఘించి దేవునికి ప్రార్థిస్తే సింహాల బోనులో పడేస్తారని తెలిసి కూడా దానియేలు వెనకడుగు వేయలేదు. రాజుకు లేదా సింహాలకు భయపడడం కంటే జీవము గల దేవునికి లోబడడమే అతనికి ముఖ్యం అనిపించింది. దేవుని పట్ల అతనికి ఉన్న భయభక్తులే అతనికి ఆ మరణ శాసనాన్ని సైతం ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చాయి. సింహాల బోనులో పడేసే ప్రమాదమున్నా ఎప్పటిలాగే రోజుకు 3 సార్లు మోకాల్లోని దేవునికి ప్రార్థించాడు. దేవుని పట్ల భయభక్తులు ఉన్న వారికి లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదని దానియేలు జీవితం నిరూపించింది. ప్రియులారా, లోకంలో వచ్చే భయాలు మనిషిని పిరికివారిగా చేసి వెనకడుగు వేసేలా చేస్తాయి. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది మనిషిలో అసాధారణమైన ధైర్యాన్ని, నిబ్బరాన్ని నింపుతుంది. దావీదును గొల్యాదు ముందు నిలబెట్టింది, దానియేలును సింహాల బోనులో సైతం ప్రశాంతంగా ఉంచింది వారి స్వంత బలం కాదు, కేవలం దేవునిపై ఉన్న అచంచలమైన విశ్వాసం మాత్రమే. కాబట్టి రేపటి భవిష్యత్తు గురించి, రాబోయే అవసరాల గురించి లేదా మన కళ్ళ ముందున్న సవాళ్ల గురించి చూసి మనం అధైర్యపడవలసిన అవసరం లేదు. మనల్ని సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే నిశ్చయతతో ఆయన మాటలకు లోబడి జీవిద్దాం. ఆ దైవిక ధైర్యంతో ఎలాంటి కష్టాలనైనా, సవాళ్లనైనా నెగ్గుకుంటూ ముందుకు సాగుదాం. రెండవదిగా, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు అని ఉంది. ఇది ప్రతి తల్లిదండ్రులకు దేవుడు ఇస్తున్న ఒక గొప్ప భరోసా. మనం మన పిల్లల కోసం ఆస్తులు, అంతస్తులు దాచి ఉంచినా అవి వారికి పూర్తి రక్షణను ఇవ్వకపోవచ్చు. కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మన భక్తిని బట్టి మన పిల్లలకు ఆశ్రయ స్థానముగా ఉంటారు. మనం దేవునికి ఇచ్చే గౌరవం మన రాబోయే తరాలకు ఒక పెద్ద రక్షణ కవచంగా మారుతుంది. లోకంలో వారికి ఎలాంటి కీడు ఎదురైనా దేవుడే స్వయంగా వారిని దాచి కాపాడే ఆశ్రయ దుర్గం అవుతాడు. ఉదాహరణకు, లోకమంతా పాపంతో నిండిపోయి దేవుని ఉగ్రతకు గురైనప్పుడు నోవహు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా, భయభక్తులు గలవాడిగా జీవించాడు. దేవుడు భూమిని జలప్రలయంతో నాశనం చేయాలనుకున్నప్పుడు నోవహు భక్తిని బట్టి అతనితో పాటు అతని 3 కుమారులు మరియు వారి కుటుంబాలకు కూడా ఓడలో ఆశ్రయం దొరికింది. నోవహు చేసిన ప్రార్థన, చూపిన భయభక్తులు అతని పిల్లల ప్రాణాలను కాపాడాయి. అలాగే అబ్రహాము దేవుని యందు అత్యంత భయభక్తులు కలిగి తన ఏకైక కుమారుడైన ఇస్సాకును సైతం బలి ఇవ్వడానికి వెనుకాడలేదు. అబ్రహాము చూపిన అచంచలమైన విశ్వాసానికి ప్రతిఫలంగా దేవుడు ఇస్సాకును దీవించడమే కాకుండా అతని జీవితాంతం ఒక గొప్ప ఆశ్రయంగా నిలిచాడు. ఇస్సాకు కరువు కాలంలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి నూరంతలుగా ఆశీర్వదించాడు. ప్రియులారా, తల్లిదండ్రులుగా మనం మన పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగానో ప్రయాసపడతాం. వారికి మంచి చదువు, ఆస్తులు, అంతస్తులు ఇవ్వాలని రాత్రింబగళ్ళు కష్టపడతాం. కానీ లోకంలో వచ్చే కష్టాల నుండి, కీడుల నుండి ఆ ఆస్తులు వారిని కాపాడలేకపోవచ్చు. అయితే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనం సంపాదించే ఆస్తుల కంటే 100 రెట్లు మిన్నగా మన భక్తే మన పిల్లల చుట్టూ ఒక గొప్ప రక్షణ కవచంగా మారుతుంది. నోవహు చూపిన భయభక్తులు అతని పిల్లలను జలప్రలయం నుండి కాపాడి ఓడలో ఆశ్రయాన్ని ఇస్తే, అబ్రహాము చూపిన విధేయత ఇస్సాకు జీవితానికి కరువు కాలంలో కూడా దైవిక ఆశీర్వాదంగా మారింది. కాబట్టి మన రాబోయే తరాలకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి, మన పిల్లలకు మనం అందించే అత్యుత్తమ భద్రత మన దైవభక్తి మాత్రమే.
మనం దేవునికి ఇచ్చే గౌరవమే మన పిల్లల జీవితాలకు దేవుడిని ఒక ఆశ్రయదుర్గంగా మారుస్తుంది. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం కేవలం చదివి విడిచిపెట్టేది కాదు, మన నిత్య జీవితంలో అనుభవించాల్సిన ఒక దైవిక సత్యం. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయనను చూసి వనకడం కాదు, ఆయన మాటను గౌరవించడం, ఆయనకు లోబడి జీవించడం. కాబట్టి రేపటి రోజును గూర్చిన చింతలను, భయాలను ఇప్పుడే దేవుని పాదాల చెంత విడిచిపెడదాం. లోకపు ఆస్తుల కంటే, అంతస్తుల కంటే మిన్నగా మన కుటుంబాలలో దైవభక్తిని సంపాదించుకుందాం. మన యెహోవా మనకు తోడై ఉండగా మనల్ని ఏ కీడు ఏమి చేయలేదు. ఆయనే మనకు ధైర్యం, ఆయన మన పిల్లలకు నిత్య ఆశ్రయదుర్గం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ అందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించునని, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదని. లోకంలో భయం అనేది మనుషులను బలహీనపరుస్తుంది, కానీ నీ పట్ల మాకు ఉండే భయం మాకు అసాధారణమైన శక్తిని, ధైర్యాన్ని ఇస్తుందని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, రేపటి భవిష్యత్తు గురించి, రాబోయే అవసరాల గురించి, లేదా మా కళ్ళ ముందున్న సవాళ్ల గురించి చూసి మేం అధైర్యపడక, మమ్మల్ని సృష్టించిన సర్వాధికారి అయిన నీవు మాకు తోడుగా ఉన్నావనే నిశ్చయతతో నీ మాటలకు లోబడి జీవిస్తూ, నీవిచ్చే ధైర్యంతో ఎలాంటి కష్టాలనైనా, సవాళ్లనైనా నెగ్గుకుంటూ ముందుకు సాగే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా రాబోయే తరాలకు మేమిచ్చే అతిపెద్ద ఆస్తి, మా పిల్లలకు మేము అందించే అత్యుత్తమ భద్రత మా భక్తి మాత్రమే గనుక, మేం నీకిచ్చే గౌరవమే మా పిల్లల జీవితాలకు ఒక ఆశ్రయదుర్గంగా మారుతుంది గనుక, లోకపు తాత్కాలిక భద్రతను చూసి మురిసిపోతూ అపవాది ఉచ్చులలో మేము చిక్కుకోకుండా, రాబోయే కీడుల నుండి మా పిల్లలను కాపాడే ఏకైక ఆస్తి నీ పట్ల మాకున్న భయభక్తులే అని గ్రహించే జ్ఞానాన్ని మేము కలిగి ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో నీ దైవిక ధైర్యాన్ని స్థిరపరిచి, దావీదు వలె, దానియేలు వలె వారిని సవాళ్లలోనూ జయశీలుగా నిలిపి, వారి ఇల్లు, వారి వృత్తి, వారి పిల్లల జీవితాలు నీ పరలోకపు నిత్య ఆశ్రయముతోనూ శాశ్వతమైన సమాధానముతోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.